వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. మనము డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థులందరూ కూడా చేస్తున్నటువంటి మెయిన్ మిస్టేక్ ఏంటంటే చదివేటటువంటి విధానంలో మార్పు అనేది తీసుకురావాలి. అదేవిధంగా మనము చదువుకునేటప్పుడే ఏదైనాటువంటి విషయాన్ని చదువుకునేటప్పుడే మనం బిట్ని ఎనాలిసిస్ చేయగలగాలి. బాగా చదువుతున్నారు చాలామంది విద్యార్థులు నేను చూశాను, వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి చదువుతున్నారు. కానీ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతున్నారు. దానికి మెయిన్ కారణం ఏమిటంటే వారు బిట్ని ఎనాలిసిస్ చేసేటటువంటి విధానంలో పొరపాట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కేవలం ఏం చేస్తున్నారంటే పాయింట్ టు పాయింట్ చదువుతున్నారే కానీ, అంటే ఇచ్చినటువంటి మ్యాటర్ని పాయింట్ టు పాయింట్ చదివేస్తున్నారు. కానీ దాన్ని ఎనాలిసిస్ చేయాలి. ఫస్ట్ బిట్ని మనం చదువుతున్నప్పుడే ఇది ఇచ్చినటువంటి ఆ పాయింట్ అనేటటువంటిది ఏ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి అవకాశం ఉంది. మనము ఆ రకమైనటువంటి ఆలోచనతో చదువుకుంటేనే మనము సక్సెస్ అవుతాం. మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి గతంలో మనకి ఏంటంటే పీఈటీ సిలబస్ ఉండేది, అలాగే పీఈటీ పోస్టులు ఉండేవి. ఇప్పుడు పీఈటీ పోస్టులతో పాటు ఈ ఎస్ఏపిఈ పోస్టులు కూడా మనకి డిఎస్సిలో ఉన్నాయి. కనుక ఎస్సిపిఈ పోస్టులకు ఇచ్చేటటువంటి బిట్స్ అనేటటువంటివి పీఈటీ ఎగ్జామ్కి ఇచ్చినటువంటి డిఎస్సికి ఇచ్చినటువంటి బిట్స్ మాదిరిగా డైరెక్ట్ బిట్స్ అనేటటువంటివి ఉండవు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, బిట్ల యొక్క సరళి ఇప్పుడు మారింది. ఎందుకంటే మన యొక్క ఇచ్చినటువంటి ఆ పోస్ట్ యొక్క ఎప్పుడైతే స్థాయి పెరిగిందో బిట్ల యొక్క స్థాయి కూడా పెరుగుతుంది. అది గుర్తుంచుకోండి. పీఈటీకి చదివినట్లుగానే మనము ఎస్ఏపిఈకి చదువుతామనుకుంటే మీరందరూ కూడా తప్పు చేస్తున్నట్లే. కనుక పక్కా ప్రణాళికతో ఎస్ఏపిఈకి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరూ కూడా పక్కా ప్రణాళికతో చదవాలి. అయితే కొంతమంది మిత్రులు చేస్తున్నటువంటి పొరపాట్లని నేను గమనించినటువంటి విషయాలని మీ ముందుకు తీసుకొచ్చాను. మరి డిఎస్సిలో ఎస్ఏపిఈలో మనకి ఇచ్చేటటువంటి బిట్ల విధానం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది, ఆ కాఠిన్యత ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలను గురించి మనం ఈ క్లాసులో నేర్చుకుందాం. అలాగే ఏ టైప్ ఆఫ్ బిట్లు అనేటటువంటి ఎలా వస్తాయి, బిట్లు అనేటటువంటివి ఎలా ఉంటాయి, ఆ ప్రశ్నల సరళి అనేటటువంటిది ఏ విధంగా రావచ్చు, ఒకవేళ ప్రశ్నల సరళి కఠినంగా ఉంటే మనం దాన్ని ఏ విధంగా ఈజీ వేలో సాల్వ్ చేయొచ్చు అనేటటువంటి విషయాలని ఈ క్లాసులో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఈ క్లాసులో అస్థిపంజర వ్యవస్థ యొక్క ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలను గురించి చర్చిద్దాం. ఒక 10 బిట్లు ఉదాహరణగా తీసుకొని ఈ పాఠం నుంచి మీరు ఆల్రెడీ అస్థిపంజర వ్యవస్థ గురించి మీరు చాలాసార్లు చదివి ఉంటారు. అయితే ఇక్కడ వచ్చేటటువంటి ప్రశ్నల సరళి అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రశ్నలని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేటటువంటిది ఇక్కడ ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా మనకి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాదన. ఏ అంటే మనకి వాదన అంటే ఏంటండి, ఎసర్సన్. ఎసర్సన్ ఏమిచ్చాడు, మానవ అస్థిపంజర వ్యవస్థ శరీరానికి మద్దతు ఇస్తుంది, అది ఎసర్సన్ వాదన. తార్కికం ఏటిచ్చాడు, రీజన్ ఏటిచ్చాడు, మానవ అస్థిపంజర వ్యవస్థ ఎముకలు గట్టిగా బలంగా ఉంటాయని ఇచ్చాడు. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. చూడండి, మనకి వాదనలు ఏమిచ్చాడు, ఎసర్సన్లు ఏమిచ్చాడంటే మానవ అస్థిపంజర వ్యవస్థ శరీరానికి మద్దతు ఇస్తుంది, అది వాస్తవమా కాదా అనేటటువంటిది ఫస్ట్ మీరు ఆలోచించవలసినటువంటి విషయం. మానవ అస్థిపంజర వ్యవస్థ శరీరానికి మద్దతు ఇస్తుందా లేదా, మద్దతు ఇస్తుంది. మనం ఆల్రెడీ
స్కెలిటల్ సిస్టంలో మనం నేర్చుకున్నాం. మనకిది శరీరానికి తులాదండం వలె పనిచేస్తుంది, లేదా మన యొక్క బాడీ పోచర్ అంతటికీ కూడా ఆధారాన్ని ఇస్తుంది అనేటటువంటి విషయం గురించి మనం క్లాసులో నేర్చుకోవడం అనేది జరిగింది. అయితే మానవ అస్థిపంజర వ్యవస్థ శరీరానికి మద్దతు ఇస్తుంది, వాస్తవమా కాదా? వాస్తవమే కదండి. నెక్స్ట్ తార్కికం చూద్దాం. రీజన్: మానవ అస్థిపంజర వ్యవస్థ ఎముకలు గట్టిగా బలంగా ఉంటాయి. ఇది రీజన్ అనేటటువంటిది వాస్తవమా కాదా? వాస్తవమే కదండి. ఓకే, ఈ రెండు వాస్తవమే, ఈ రెండు కూడా సరైనవే. గుర్తుపెట్టుకోండి, మనం బిట్టు చదివేటప్పుడే చాలా జాగ్రత్తగా చదవాలి. మానవ అస్థిపంజర వ్యవస్థ శరీరానికి మద్దతు ఇస్తుంది, వాస్తవమే, రైట్ ఆన్సర్. అలాగే మానవ అస్థిపంజర వ్యవస్థ ఎముకలు గట్టిగా బలంగా ఉంటాయి, రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని మనకి కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మనకి క్వశ్చన్లో ఎంతైతే కాఠిన్యత ఉంటుందో ఆప్షన్లో ఇచ్చేటటువంటి కాఠిన్యత ఇంకా ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఏ కామా ఆర్ రెండు సరైనవి. ఏ కామా ఆర్ రెండు సరైనవి. ఆర్ ఏకి సరైన వివరణ కాదు. చూడండి, ఆర్ ఏకి సరైన వివరణ కాదు, సరైన వివరణ కాదు. ఫస్ట్ మనం ఆలోచించవలసింది ఏంటి? ఏ కామా ఆర్ రెండు సరైనవి, ఈ రెండు సరైనవి. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఆర్ ఏకి సరైన వివరణ కాదు అన్నాడు. మానవ అస్థిపంజర వ్యవస్థ ఎముకలు గట్టిగా బలంగా ఉంటాయి, రైట్ ఆన్సర్. అయితే ఇది దీనికి సంబంధించినదా కాదా? ఇప్పుడు ఎముకలు అనేటటువంటివి బలంగా ఉండడం వలన లేదా గట్టిగా దృఢంగా ఉండడం వలన మన శరీరానికి ఇదేమొస్తుంది, ఏమిస్తుందండి? ఆధారాన్ని ఇస్తుంది. అవే ఎముకలు అనేటటువంటివి మెత్తగా ఉంటే ఏం జరుగుతుంది? మన శరీరానికి ఆధారాన్ని ఇవ్వగలవా అండి? ఇవ్వలేవు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటిది దీనికి ఇది సరైన వివరణ, కనుక ఆప్షన్ ఏ తప్పు. నెక్స్ట్ ఆప్షన్ బి, ఏ సరైంది, ఏ సరైంది, ఆర్ సరైంది కాదు. ఆర్ సరైంది కాదా అండి? ఆర్ సరైందే కదా, కనుక బి కూడా తప్పు. నెక్స్ట్ ఏ సరైనది కాదు, రెండు సరైనవే కదండి, కాబట్టి ఏ సరైనది కాదన్నాడు. ఇప్పుడు ఇది కూడా సి ఆన్సర్ కూడా తప్పు. ఏబిసి ఈ రెండు తప్పు అయినప్పుడు ఆన్సర్ ఏదవుతుందండి? ఆన్సర్ డి. ఓకేనండి. ఏ కామా ఆర్ రెండు సరైనవి, రెండు కూడా సరైనవే. ఆర్ ఏకి సరైన వివరణ, దీనికి ఈ ఆర్ అనేటటువంటిది ఏకి సరైన వివరణ, వాస్తవమే కదండి. ఇవి బలంగా గట్టిగా ఉండడం వలనే ఇది శరీరానికి మద్దతు ఇవ్వగలుగుతుంది. అస్థిపంజర వ్యవస్థ శరీరానికి మద్దతు ఇవ్వగలుగుతుంది. ఓకే కదండి. ఈ విధంగా మనం బిట్ చేసేటప్పుడు ఈ విధంగా మనము ఎనాలిసిస్ చేయాలి. ఇలా చేస్తే మనకు బిట్ మిస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉండదు, బిట్ తప్పయ్యేటటువంటి అవకాశం ఉండదు. నెక్స్ట్ సెకండ్ చూడండి, సెకండ్ క్వశ్చన్ మళ్ళా వాదన. వాదన ఏంటి ఇచ్చాడు? పుర్రె అక్ష సంబంధ అస్థిపంజరంలో ఒక భాగం. పుర్రె అనేటటువంటిది అక్ష సంబంధ అస్థిపంజరంలో ఒక భాగం. అక్ష సంబంధ అస్థిపంజరంలో పుర్రె అనేది ఒక భాగమే కదండి. యాక్సియల్ స్కెలిటల్ సిస్టంలో మనకి స్కల్ అనేటటువంటిది ఒక భాగమే కదా, ఒక పార్టే కదండి. కనుక మనకి ఏ అనేటటువంటిది ఏమవుతుందండి? రైట్. మరి తార్కికం ఆరేటి ఇచ్చాడు చూద్దాం, రీజన్ ఏంటి ఇచ్చాడో చూద్దాం. అక్ష సంబంధ అస్థిపంజరం శరీరం మధ్యరేఖలో ఉన్న ఎముకలను కలిగి ఉంటుంది. మనం ఆల్రెడీ స్కెలిటల్ సిస్టమ్ చెప్పుకునేటప్పుడు చెప్పాము. మనకి ఇది బాడీ అనుకుంటే ఇది బాడీ అనుకోండి, మనకి ఇది మనకు అస్థిపంజర వ్యవస్థ అనుకోండి. అస్థిపంజర వ్యవస్థలో ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో, అక్షం ఏదైతే ఉందో, ఈ దీని అక్షానికి మొత్తం అక్షం ఎక్కడైతే వస్తుందో దీని లోపల ఉండేటటువంటివన్నీ కూడా మనకేమొస్తాయండి? ఇవన్నీ కూడా స్కల్లు, హయాయిడ్, అలాగే రిబ్కేజు, వెర్టిబ్రా ఇవన్నీ కూడా దేనిలోకి వస్తాయి? మనకి అక్ష సంబంధ అస్థిపంజర వ్యవస్థలోకి వస్తాయి. కనుక ఇది కూడా రైటే కదండి. ఓకేనా? ఈ రెండు కూడా మనకి రైట్. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటనేది ఒకసారి చూద్దాం. ఈ ఆర్ అనేటటువంటిది తార్కికం అనేటటువంటిది ఈ వాదనతో సంబంధం కలిగి ఉందా లేదా అనేటటువంటిది మనం గమనించాలి. ఏంటి ఇక్కడ? అక్ష సంబంధ అస్థిపంజరం శరీర మధ్యరేఖలో ఉన్న ఎముకలను కలిగి ఉంటుంది. ఓకే, అంటే మధ్యరేఖలో మనకి ఎముకలను కలిగి ఉంది కాబట్టి ఇది అక్ష సంబంధ అస్థిపంజరంలో ఒక భాగంగా ఉంది. ఏది? పుర్రె అనేటటువంటిది. కాబట్టి
ఆర్ అనేటటువంటిది ఏకి సరైన వివరణ. ఓకే, ఇప్పుడు 2 రైటు, ఆర్ అనేటటువంటిది ఏకి సరైన వివరణ. ఇది మనం గమనించాలి. మనకి ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఆప్షన్ ఏ ఇచ్చాడు, ఏ సరైంది, ఆర్ సరైంది కాదు అన్నాడు, సరైంది కాదు అన్నాడు, కాబట్టి ఇది తప్పు. అలాగే బి చూద్దాం. ఏ సరైనది కాదు, ఆర్ సరైనదని ఇచ్చాడు. ఏ సరైనది కాదా అండి, సరైనది కదా, పురుషులైనటువంటి అక్ష సంబంధ అస్థిపంజరంలో ఒక భాగమే కదా, కాబట్టి బి కూడా తప్పు. అలాగే సి చూడండి. ఏ కామ ఆర్ రెండూ సరైనవి, ఏ కామ ఆర్ రెండూ సరైనవి. ఓకేనండి. ఆర్ ఏకి సరైన వివరణ, ఆర్ అనేటటువంటిది ఏకి సరైన వివరణ. మీరు నమ్ముతున్నారా అండి ఆర్ ఏకి సరైన వివరణ అని? ఓకేనండి, వాస్తవమే కదా. కనుక మనకి సి అనేటటువంటిది రైట్. ఒకవేళ సి రైట్ అయినా సరే మీరు ఆప్షన్ డి కూడా మీరు చూడాలి. మొత్తం 4 ఆప్షన్లు చూడండి. 4 ఆప్షన్లు చూస్తేనే మనకి బిట్ అనేటటువంటిది క్లారిటీగా మనకు అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఓకేనండి. మనకి ఆప్షన్ ఏలోనే మనకు ఆన్సర్ దొరికినా సరే 4 ఆప్షన్లు చూడడం అనేటటువంటిది అలవాటు చేసుకోండి. ఎందుకంటే కొన్ని బిట్లకి ఏ రైట్ అయి ఉండొచ్చు, బి రైట్ అయి ఉండొచ్చు, అలాగే సి కూడా రైట్ అయి ఉండొచ్చు, లేదా ఏ రైట్ అయి ఉండొచ్చు, సి రైట్ అయి ఉండొచ్చు. ఆన్సర్ డిలో ఏ మరియు సి కూడా ఉండొచ్చు. కాబట్టి మనం ఏ దగ్గర ఆగిపోయామనుకోండి, మనకి కొన్ని బిట్లలో కొన్ని ప్రశ్నల్లో మనకు తప్పులు వచ్చేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. కనుక 4 ఆప్షన్లు చూడండి. ఏ కామ ఆర్ రెండు సరైనవి, ఇక్కడ వరకు ఓకే. ఆర్ ఏకి సరైన వివరణ కాదన్నాడు, ఆర్ ఏకి సరైన వివరణ కాదన్నాడు, కాబట్టి ఈ బిట్ ఏమవుతుంది, ఇదేమవుతుందండి ఆప్షన్ డి రాంగ్. మనకి ఆప్షన్ ఏదవుతుంది, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఓకే కదండి. నెక్స్ట్ మనకి 3 బిట్ చూడండి. వాదన. మనకి ఎస్ఎస్ ఏమి ఇచ్చాడు, మానవ అస్థిపంజరం 206 ఎముకలతో కూడి ఉంటుంది. వాస్తవమా కాదా? మానవ అస్థిపంజరం అనేటటువంటిది 206 ఎముకలతో కూడి ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు రీజన్ ఏమి ఇచ్చాడు, ఈ ఎముకల సంఖ్య వ్యక్తులందరిలో స్థిరంగా ఉంటుంది. ఇది గమనించండి, వ్యక్తులందరిలో స్థిరంగా ఉంటుంది. ఓకేనండి. మానవ అస్థిపంజరం 206 ఎముకలతో 206 ఎముకలతో కూడి ఉంటుంది. అంటే ఇందులో 206 ఎముకలు ఉంటాయి. ఇది వాస్తవం, రైట్. నెక్స్ట్, ఈ ఎముకల సంఖ్య వ్యక్తులందరిలో స్థిరంగా ఉంటుంది. ఇది రీజన్, అది ఇచ్చాడనమాట. కాబట్టి ఇక్కడ వ్యక్తులందరిలో ఇది స్థిరంగా ఉంటుందా అనేటటువంటిది మీరు ఆలోచన చేయాలి. వ్యక్తులందరిలో స్థిరంగా ఉంటుందా అండి? అస్థిపంజరంలో ఉండేటటువంటి మనకి ఎముకలు అనేటటువంటి వ్యక్తులందరిలో స్థిరంగా ఉంటాయా? ఉండవు. మనకి చిన్నపిల్లల్లో కానీ చూసుకున్నాం అనుకోండి, ఎంత ఉంటాయండి? ఎస్, 300 పైగా ఉంటాయి ఎముకలు. అంతే కదండి, 330 వరకు కూడా ఉండవచ్చు. 300 నుంచి 330 మధ్యలో ఉంటాయి సుమారుగా. అలాగే వయసు అయిపోయినటువంటి ముసలి వాళ్ళలో చూసామనుకోండి, ఇవి ఎముకలు అనేటటువంటివి ఒకదానికి ఒకటి దగ్గరగా కలిసిపోయి ఎముకల యొక్క ఈ 206 ఎముకల కన్నా ఇంకా తక్కువ ఉండవచ్చు. కనుక ఇది ఏమవుతుంది, ఫ్లక్సేషన్స్ గ్రోత్ అయ్యి ఇవి అనేటటువంటిది. ఓకేనండి. కనుక ఇక్కడ ఆర్ అనేటటువంటిది ఏమవుతుంది, మనకి స్థిరంగా ఉండదు. కనుక ఇది రాంగ్. ఇప్పుడు ఆర్ అనేటటువంటిది ఏకి వివరణ అవుతుందండి, సరైన వివరణ అవుతుందా అండి? సరైన వివరణ కాదు. కనుక మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటి, ఏ సరైనది, ఆరు సరైనది కాదు. ఓకేనండి. ఏ సరైనది, ఆరు సరైనది కాదు, ఆప్షన్ రైట్. అలాగే నెక్స్ట్, ఏ సరైనది కాదు, ఏ సరైనదే కదా, కాబట్టి ఆప్షన్ బి తప్పు. ఏ కామ ఆర్ రెండు సరైనవన్నాడు, 2 సరైనవన్నాడు, కాబట్టి సి తప్పు. నెక్స్ట్, ఏ కామ ఆర్ 2 సరైనవన్నాడు, డి కూడా తప్పు. కనుక ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఏంటి, ఏ సరైనది. మానవ అస్థిపంజరం 206 ఎముకలతో కూడి ఉంటుంది ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి. ఎందుకంటే మనము ఇదేంటంటే ఇక్కడ స్థిరంగా ఉంటుంది ఉండదని చెప్పారు, మళ్ళీ ఇక్కడ 206 ఎముకలతో ఉంటుందని అంటారు. అంటే ఎక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, విద్యార్థులారా మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, మనం ఏ వ్యక్తి గురించి అయినా సరే మాట్లాడేటప్పుడు, పర్టికులర్గా మాట్లాడేటప్పుడు మాత్రమే దాని యొక్క విలువలు అనేటటువంటి మారుతాయి. ఓకేనండి. ఎప్పుడూ కూడా మనము మిడిల్ ఏజ్ వ్యక్తుల యొక్క లేదా ఆరోగ్యవంతుల యొక్క వ్యక్తుల యొక్క, అంటే ఆరోగ్యవంతులుగా ఉండి నడి వయస్కులుగా ఉండేటటువంటి వ్యక్తుల యొక్క రిజల్ట్స్ను మాత్రమే మనం తీసుకుంటాం. కాబట్టి ఏ అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్,
నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్లో చూసినట్లయితే వెన్నెముక యొక్క ప్రయోజనం ఏమిటి? వెన్నెముక యొక్క ప్రయోజనం ఏమిటి? ఈ క్రింది వానిలో సరైన సమాధానమును ఎన్నుకోండి. ఈ క్రింది వానిలో సరైనటువంటి సమాధానాన్ని ఎన్నుకోమని. వెన్నెముక యొక్క ప్రయోజనాలు మనకు తెలుసు, మనందరం చదువుకున్నాం. కానీ ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఎందుకంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కూడా రైట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూడండి, మళ్ళీ ఏబిసిడీలు మళ్ళీ వేరేగా ఇచ్చాడు. ఇక్కడ పీక్యూఆర్ఎస్ ఇచ్చి మళ్ళీ ఏబిసిడీలు ఇచ్చాడు. కాబట్టి మనము ఆప్షన్స్ని ఫస్ట్ దగ్గరే ఆగిపోకండి, అన్నీ చదవండి. ఆప్షన్స్ అన్నీ కూడా మనం చూడాలి. ఓకేనండి. చూడండి, వెన్నెముక అనేటటువంటిది వెన్నుపామును రక్షిస్తుంది. వెన్నెముక అనేటటువంటిది వెన్నుపామును రక్షిస్తుంది. వెర్టిబ్రా అనేటటువంటిది స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. వాస్తవమా కాదా? రైట్ ఆన్సరే కదండి. ఎస్. నెక్స్ట్, స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది. వెన్నెముక అనేటటువంటిది స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది. వాస్తవమా కాదా? ఒకవేళ వెన్నెముక అనేటటువంటిది ఫ్లెక్సిబిలిటీగా లేదనుకోండి, మనం ముందుకి వంగడము, వెనక్కి బెండ్ అవ్వడము, లేదా మనం ఏదైనా రన్నింగ్ చేసేటప్పుడు కానీ, ఏదైనా జంపింగ్ చేసేటప్పుడు కానీ, లేదా మనం ఏదైనా ఎత్తైన ప్రదేశం నుంచి దుమికినప్పుడు కానీ మనకేమవుతుంది, వెన్నెముక అనేటటువంటి ఫ్లెక్సిబిలిటీగా లేకపోతే ఆ ప్రెజర్ అంతా కూడా మనం పడేటటువంటి గురుత్వాకర్షణ బలం అంతా కూడా మన యొక్క వెన్నెముక మీదే పడుతుంది. దానివలన మనకి వెన్ను నొప్పి వచ్చేటటువంటి అవకాశం ఉంది, లేదా ఎముకలు అనేటువంటి విరిగేటటువంటి అవకాశం ఉంది. కనుక వెన్నెముక అనేటటువంటిది ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి, అంటే స్థితిస్థాపకతను కలిగి ఉండాలి. వాస్తవమే కదండి. ఎస్. కనుక ఆప్షన్ క్యూ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్, తలకు నడుముకు అనుసంధానంగా ఉంటుంది. ఏది? వెన్నెముక అనేటటువంటిది తలకు నడుముకు అనుసంధానంగా ఉంటుంది. ఇక్కడ తల హెడ్కి అలాగే నడుముకి ఈ రెండింటికి అనుసంధానంగా ఉంటుంది. ఓకేనండి. లేదా ఈ అనుసంధానంగా లేదనుకోండి, వెన్నెముక అనేటటువంటిది లేదనుకోండి, తల వేరేగా నడుము వేరేగా ఉంటుంది, గాలిలో తేలినట్టు ఉంటుంది. ఏమండి, ఇప్పుడు మనకి ఇలాగ తలకాయ ఉంటుంది, ఇది నడుము, ఇది నడుము పాటు. ఈ రెండింటిని కూడా కలిపేది ఏంటి? మెడ కదా మీరు అంటారు. మరి మెడలో ఏముంటుంది? వెన్నెముకే కదా ఉంటుంది. ఇదంతా కూడా వెన్నెముకే కదండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండేటటువంటిది అంతా కూడా ఈ పెల్విక్ రీజన్లో ఉండేది కూడా వెన్నెముకే. కనుక ఈ తలకి నడుముకి కూడా అటాచ్మెంట్ చేసేది ఎవరు? అటాచ్ చేసేది ఎవరు? అనుబంధంగా ఉండేది ఎవరు? వెన్నెముక. కాబట్టి ఆర్ కూడా రైట్ ఆన్సర్. మరి ఎస్ చూద్దాం. ఇది ప్రక్కటెముకలకు అనుసంధానించబడి ఉండదు. చూడండి, అనుసంధానించబడి ఉండదు. ఇక్కడ వరకు ఉంటుంది అని విన్నారు, చదివారు. మీరు ఇక్కడ కానీ జాగ్రత్తగా కానీ అబ్జర్వ్ చేయలేదు అనుకోండి, ఇది కూడా ఉంటుంది అయిపోద్ది. అర్థమైందండి? మీరు జాగ్రత్తగా కానీ క్వశ్చన్ కానీ మీరు కాన్సన్ట్రేషన్ కానీ చేసి చదవలేదు అనుకోండి, ఈ రెండు ఉంటుంది కాబట్టి ఇది కూడా ఉంటుందో అయిపోద్ది. ఎందుకు? ఇది ప్రక్కటెములకు అనుసంధానించబడి ఉంటుందని చదివేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఊ ఉంది కాబట్టి. ఓకేనండి. కనుక చదివేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్గా చదవాలి. బిట్ని మీరు ఎంత చక్కగా చదువుతారో ఆన్సర్ కూడా అంత చక్కగా చేయగలరు. ఓకేనా? కనుక ఇక్కడ ఏంటంటే ఇది ప్రక్కటెముకలకు అనుసంధానించబడి ఉండదు. ఇది వాస్తవమా కాదు అనేటటువంటిది మనం చూడాలి. మనకి ప్రక్కటెముకలు అనేటటువంటిది రిబ్కేజ్ అనేటటువంటిది ఒకవైపు స్టెర్నంకి, ఇంకోవైపు దేనికండి అనుసంధానించబడి ఉంటాయి? రెండో వైపు దేనికి అనుసంధానించబడి ఉంటాయి? వెన్నెముకకు అనుసంధానించబడి ఉంటాయి. కాబట్టి ఇది రాంగ్. అంటే ఇప్పుడు ఏంటంటే రైట్ అండి, PQR రైట్. కాబట్టి చూడండి చాలా జాగ్రత్తగా, PQ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆర్ మనకు లేదు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇలా మనం జాగ్రత్తగా బిట్ని ఏం చేయాలి? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం ఆన్సర్ చేయగలగాలి. నెక్స్ట్, ఇక్కడ PQR మాత్రమే అన్నాడు, రైటే కదండి. కనుక ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఒకసారి సి చూద్దాం. PRS మాత్రమే అన్నాడు, అంటే ఎస్ కూడా రైట్ అన్నాడు, కనుక ఇది తప్పు. నెక్స్ట్ పైవన్నీ అంటే ఈ 4 కూడా రైట్ అన్నాడు. చూడండి మిత్రులారా, ఇటువంటి బిట్లు ఇచ్చేటప్పుడు చాలామంది ఆన్సర్ డీకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ కానీ సరిగా కానీ చదవలేదు అనుకోండి, ఈ ఉంటుంది ఉండదు అనేటటువంటి విషయాలు, కానిది అయినది కాదు అనేటటువంటివి కానీ మీరు సరిగా చదవలేదనుకోండి, లేనిది లేదు అనేటటువంటిది కానీ మీరు సరిగా చదవలేదనుకోండి, మీరు ఆప్షన్ డిలో పైవన్నీ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ 3 రైటే కాబట్టి ఇది కూడా ఈ 4ది కూడా రైట్ అనుకుంటారు. అక్కడే మీరు పొరపాటు చేస్తున్నట్టు. కనుక మనకి ఇచ్చినటువంటివన్నీ కూడా ఆప్షన్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పర్టికులర్గా మీరు చదవాలండి. అలా చదివితే మీరు బిట్ని ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకే కదండి.
అంటే మనకి ఆన్సర్ ఏదవుతుందండి? ఆప్షన్ బి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 5వ చూడండి ఒకసారి. 5వ బిట్ వాదన. మనకి ఏమిచ్చాడు? ఎస్ఎస్ని ఏమిచ్చాడు? మానవ అస్థిపంజర వ్యవస్థ ఎముకలు కాల్షియం ఇతర ఖనిజాలను నిల్వ చేస్తాయి. మానవ అస్థిపంజరంలో ఉండేటటువంటి ఎముకలు అనేటటువంటివి కాల్షియం అలాగే ఇతర ఖనిజాలను నిల్వ చేస్తాయి అని అన్నాడు. ఇది మనము లెసన్ చెప్పుకునేటప్పుడు మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం, అంతే కదండి. దేంటి? ఇందులో ఉండేటటువంటి ఎముకల్లో మన కాల్షియాన్ని, ఫాస్ఫరస్ని, మెగ్నీషియంని ఏం చేస్తాయి? నిల్వ చేస్తాయి అని చెప్పుకున్నాం, అంతే కదండి. కనుక ఆప్షన్ ఏ ఏమవుతుందండి? రైట్. సారీ, ఎస్ఎస్ఎన్ అనేటటువంటిది ఏమవుతుంది? ఎస్ఎస్ఎన్ ఏమవుతుందండి? రైట్. అలాగే రీజన్ ఒకసారి చూడండి, తార్కిక అంశం చూడండి. కండరాల సంకోచం, నరాల సిగ్నలింగ్ లాంటి ముఖ్యమైన పనుల కోసం శరీరం ఈ ఖనిజాలను వాడుకుంటుంది. వాస్తవమా కాదా అనేది ఒకసారి చూడండి. ఇది మనకి ఎక్కడ మినరల్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, మినరల్స్ యొక్క యూజెస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దీని గురించి మనం మాట్లాడాం. కండరాల సంకోచానికి, నరాల సిగ్నలింగ్ వంటి వ్యవస్థలకు ముఖ్యమైన పనుల కోసం, అలాగే కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఈ ఖనిజాలని బోన్ నుంచి మన యొక్క శరీరమైనటువంటిది వాడుకుంటుంది. వాస్తవమా కాదా? వాస్తవమే కదండి. కనుక ఆర్ కూడా రైట్. అంటే తప్పనిసరిగా మనకి ఈ అస్థిపంజరంలో ఉండేటటువంటి కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వీటన్నిటినీ కూడా ఈ కండరాల సంకోచానికి, నరాల సిగ్నలింగ్కి వాడుకుంటుంది. మరి ఆప్షన్ ఏ ఒకసారి చూద్దాం. ఈ రెండు రైట్ అండి. ఏ కామా ఆర్ రెండు సరైనవి, ఇక్కడ వరకు ఓకే. ఆర్ ఏకి సరైన వివరణ కాదు అని అన్నాడండి. ఒకసారి చూద్దాం. మరి మనకి ఎస్ఎస్ఎన్లో ఉండేటటువంటి కాల్షియం, బోన్లో ఉండేటటువంటి కాల్షియం ఇతర ఖనిజాలు ఇది వాడుకుంటుందా లేదా? మన శరీరం వాడుకుంటుందా లేదా? వాడుకుంటుందా లేదండి? వాడుకుంటుంది. అంటే ఈ ఖనిజాలు అనేటటువంటివి ఎక్కడి నుంచి వాడుకుంటుంది? ఎముకలో ఉండి లేదా అస్థిపంజరంలో ఉండేటటువంటి ఎముక నుంచి వాడుకుంటుంది. రీజన్ సరిపోయిందా లేదండి? సరిపోయింది కదా. కనుక ఇది సరైన వివరణ కాదన్నాడు, కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. ఏ సరైనది రైట్, ఆర్ సరైనది కాదన్నాడు, ఆర్ సరైనదే కదా, కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగ్. నెక్స్ట్ ఏ సరైనది కాదన్నాడు, ఏ సరైనదే కదా, కాబట్టి ఆప్షన్ సి కూడా రాంగ్. మరి మిగిలినవి 3 రాంగ్ అయితే మరి ఆప్షన్ డి ఏమవుతుందండి? రైట్. అంటే ఏ కామ ఆర్ రెండు సరైనవి, ఆర్ ఏకి సరైన వివరణ. ఓకేనండి, ఇది మనకి రైట్ ఆన్సర్. ఇది ఇలా మనం బిట్ అనాలిసిస్ చేయాలి. అంటే మరి మనకి బిట్స్ అనేటటువంటి ఇలా ఉంటాయా అంటే మనం చదువుకునేటప్పుడు ఇలా ఉండవు. కానీ మనం చదువుకునేటప్పుడే మానవ అస్థిపంజర వ్యవస్థ, ఎముకలు, కాల్షియం. 6th క్వశ్చన్ ఒకసారి చూడండి. వాదన. మనకి ఎస్ఎస్ఎల్ ఏమిచ్చాడంటే వెన్నుపూస 33 ఎముకలను కలిగి ఉంటుంది అన్నాడు. వెన్నుపూస 33 ఎముకలు, వెన్నెముక 33 ఎముకలను కలిగి ఉంటుందా, వెన్నుపూస 33 ఎముకలను కలిగి ఉంటుందా? ఇది మనం ఆలోచించాలి. అందరూ కూడా ఇక్కడ మనం ఏం చేస్తారు? వెన్నెముక అనుకుంటారు. వెన్నెముక 33 ఎముకలు కలిగి ఉంటుంది అని అంటారు. చిన్నపిల్లలు కలిగి ఉంటుంది, దీనికి రైట్కి వెళ్ళిపోతారు. కానీ వెన్నుపూస 33 లేదా వెన్నుపూస 33 నాడుల్ని కలిగి ఉంటుంది, అంతే కదండి. ఎముకలు కాదు, దేన్ని కలిగి ఉంటుంది? నాడుల్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇదేమవుతుంది? రాంగ్, అంతే కదండి. అందుకే చాలా జాగ్రత్తగా మనము బిట్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్ తార్కికం ఏంటి ఇచ్చాడు? ఈ ఎముకలను మృదులాస్థి వేరు చేస్తుంది. వెన్నెముకలో ఉండేటటువంటి ఎముకలను మృదులాస్థి వేరు చేస్తుంది. ఇది కదలికలకు అనుమతిస్తుంది. అలా మృదులాస్థి అనేటటువంటిది ఉండడం వలనే కదలికలు అనేటటువంటివి చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇది వాస్తవం, అంతే కదండి. కనుక మనకి ఏ అనేటటువంటి ఎసర్స్ అనేటటువంటిది రాంగు, రీజన్ అనేటటువంటిది వాస్తవం. కాబట్టి దీనికి ఇది సరైన వివరణ లేదా దానికి ఇది సరైన వివరణ అనే దాని గురించి మనం ఆలోచించవలసినటువంటి అవసరం అనేది లేదు. ఓకేనండి. కనుక మనకి ఏ సరైనది కాదు ఎక్కడుందో చూసుకుంటే సరిపోతుంది. ఏ సరైనది కాదు, ఆర్ సరైనది, ఇది రైట్ ఆన్సర్. మిగతా అన్ని దగ్గరలో కూడా ఏ కామ ఆర్ రెండు సరైనవి, ఏ కామ ఆర్ రెండు సరైనవి, ఏ సరైనదని ఇచ్చాడు. కాబట్టి ఏ తప్పు, బి తప్పు, డి కూడా తప్పు.
ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఓకేనండి. ఈ విధంగా మన బిట్ని అనాలిసిస్ చేయాలి. అందుకోసమే చదివేటప్పుడే బిట్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఓకేనండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఈ క్రింది వానిలో ఏ ఎముక మానవ పుర్రెలో భాగం కాదు? చాలా జాగ్రత్తగా చూడండి. మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఈ క్రింది వానిలో ఏ ఎముక మానవ పుర్రెలో భాగం కాదు అన్నాడు. అంటే మన యొక్క స్కలలో కానిటువంటి పార్ట్, మన స్కలలో ఉండేటటువంటి ఎముకలు ఏంటంటే ఉంటాయి మనకి 14 ముఖ ఎముకలు ఉంటాయి. 8 ఏముంటాయండి? ఫేషియల్ బోన్స్ ఉంటాయి, సారీ క్రానియల్ బోన్స్ ఉంటాయి, కపాల ఎముకలు ఉంటాయి. ఈ 22 కానిటువంటివి ఏవైతే ఉన్నాయో ఇందులో ఆప్షన్లో ఉందో దాన్ని మనము కనుగొనాలి. అంటే ఫస్ట్ 22 ఎముకల గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. ఏమండి? ఈ 22 ఎముకలను కూడా మీరు తెలుసుకోకుండా ఈ బిట్టిని చేస్తామని అంటే చెయ్యలేరు. కనుక కేవలం ఆ ఎముకల యొక్క సంఖ్య మాత్రమే కాదు, ఆ ఎముకలను కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఆ ఎముకల యొక్క పేర్లు కూడా తెలుసుకొని ఉండాలి. ఫేషియల్ బోన్లో ఎన్ని ఉన్నాయి? ఫేషియల్ బోన్లో ఉండేటటువంటి ఎముకల పేర్లు, అలాగే కపాలంలో ఉండేటటువంటి ఎముకల పేర్లు, ఈ రెండింటిని కూడా తెలుసుకుంటేనే ఇటువంటి బిట్లు మనము చేయగలము. ఒకసారి చూడండి. ఆప్షన్ ఏ ప్యారిటల్, ఆప్షన్ బి మ్యాండిబుల్, ఆప్షన్ బి మ్యాండిబుల్, ఆప్షన్ సి థాలస్, ఆప్షన్ డి ఫ్రంటల్. ఇప్పుడు ప్యారిటల్ బోన్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందండి? ఇవి మనకి కపాల ఎముక, ఇది కపాల ఎముక. ఇవి మనకి ఇక్కడ ఉంటుందండి, తల యొక్క పైభాగంలో ఉంటుంది. ఇది తల యొక్క పైభాగంను ఏర్పరుస్తుంది. ఇవి 2 ఎముకలు ఉంటాయి కనుక ఇది కపాల ఎముక. నెక్స్ట్ కపాల ఎముక అంటే ఇది పుర్రులో ఉండేటటువంటి ఎముక. కపాల ఎముక అంటే ఇది పుర్రులో ఉండేటటువంటి ఎముక. నెక్స్ట్ మ్యాండిబుల్ ఏదండి? మీకు తెలుసు కదండి, లోవర్ జా కదండి, ఇది ఫేషియల్ బోన్. అలాగే మ్యాండిబుల్కి ఉండేటటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటండి? ఇది ముఖ ఎముకలలోనే కదిలే ఎముక మరియు గట్టి ఎముక. అలాగే దీని యొక్క షేప్ మీకు తెలుసు ఏంటి? యూ షేప్ లేదా గుర్రపనాడ ఆకారాన్ని కలిగి ఉంటుంది. అంతే కదండి, యూ షేపు లేదా గుర్రపనాడ ఆకారాన్ని కలిగి ఉంటుంది. అలాగే థాలస్ మనం ఎప్పుడు పేరు వినలేదండి. ఇది విన్నారా మీరు? సరే, వింటే ఒకసారి దాని గురించి చూద్దాం. అలాగే ఫ్రంటల్ కూడా మనకి స్కల్ బోనేనండి. ఫ్రంటల్ కూడా స్కల్ బోనే. ఎందుకు? ఇది మనకి నుదుటి ఎముక. దీన్ని ఫ్రంటల్ బోన్ అని కూడా పిలుస్తారు. నుదుటి ఎముక. ఇది కూడా స్కల్లో ఉండేటటువంటి ఎముక. మెయిన్లీ ఇదేంటిది? కపాల ఎముక. ఓకేనండి. మరి మనం వినటువంటిది ఏంటి? మన పుర్రె ఎముకలలో వినటువంటి భాగం ఏంటి? థాలస్ మాత్రం వెళ్ళేది. మరి థాలస్ ఏంటండి అంటే ఈ థాలస్ అనేటటువంటిది కార్పల్ మనకు ఉంటాయి కదండి. కార్పల్స్ ఎన్ని ఉంటాయి? మన కార్పల్స్ చేతులు ఎన్ని ఉంటాయండి? 8 ఉంటాయి కదండి. ఆ 8లో ఈ మొదటి ఎముక పేరు ఏంటంటే థాలస్. ఆ 8లో ఈ మొదటి ఎముక పేరు ఏంటండి? థాలస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. కనుక మనకు ఆన్సర్ ఏమవుతుందండి? ఆన్సర్ సి. ఆన్సర్ ఏమవుతుందండి? సి. అంటే ప్యారిటల్ అనేటువంటిది ఏమి? పుర్రెలో భాగం. అలాగే మ్యాండిబుల్ పుర్రెలో భాగం, ఫ్రంటల్ కూడా పుర్రెలో భాగం. మనకు ఆన్సర్ ఏమవుతుందండి? థాలస్. ఈ విధంగా మీరు బిట్ని అనాలిసిస్ చేయండి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరైన జతని ఎన్నుకోండి. ఈ క్రింది వానిలో సరైన జతని ఎన్నుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే ముందు జతను చూడాలి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ముఖ ఎముక, పుర్రె ఎముక, చేతి ఎముక, చెవి ఎముక, వెన్నెముక ఇచ్చాడు. ఇక్కడ మనకేమి ఇచ్చాడు? వీటికి సంబంధించినటువంటి ఎముకలు ఇచ్చాడు. వాటిని మనం జత చేయగలిగితే జాగ్రత్తగా చాలా ఈజీగా మనం ఈ బిట్ని ఆన్సర్ చేయగలము. ఓకేనండి. ఫస్ట్ ముఖ ఎముక చూద్దామండి. ముఖ ఎముక చూసినట్లయితే మనకి ముఖ ఎముక అనేటటువంటిది ఇందులో చూద్దాం. మాలియస్ అనేటటువంటిది ఎందులో ఉంటుంది?
మ్యాలియస్ అనేటటువంటిది అందులో ఉంటుందండి, చెవిలో ఉంటుంది. మిస్ బోన్స్ అంటారు కదండి, చెవిలో ఉండేటటువంటి బోన్స్ ఏమంటారండి? మిస్ బోన్స్ అంటారు. ఎం అంటే ఏంటండి? మ్యాలియస్. ఎం అంటే ఏంటండి? మ్యాలియస్. ఐ అంటే ఏంటండి? ఇంకస్. ఎస్ అంటే ఏంటండి? స్టెప్స్. ఎస్ అంటే ఏంటండి? స్టెప్స్. కనుక ఈ మ్యాలియస్ అనేటటువంటిది ఏంటి? చెవి ఎముక. ఇందులో చెవి ఎముక ఎక్కడ చూడండి, ఇదండి చెవి ఎముక. కాబట్టి చెవి ఎముక మ్యాలియస్. అలాగే లునేట్. లునేట్ అటువంటిది మనం ఎప్పుడు పేరు వినలా, చెప్పుకుందాం దాని గురించి. అలాగే ప్యాలటైన్. అలాగే పుర్రె ఎముక మనం చూసామనుకోండి, పుర్రె ఎముక. పుర్రె ఎముక కానీ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ప్యాలటైన్, యాక్సిస్, ప్యారియేటల్ అని ఉంది. ఇప్పుడు పుర్రె ఎముక ఏదవుతుందో మనం అబ్జర్వ్ చేయాలా. పుర్రె ఎముక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ తప్పుగా పడ్డాయండి. ఓకే, సారీ. పుర్రె ఎముక, కపాల ఎముక రావాలండి. ఇది కపాల ఎముక రావాలి. ఇది కొంచెం కరెక్షన్ చేసుకోండి. కపాల ఎముక పడాలి. ఓకేనండి, కపాల ఎముక రావాలి. పుర్రె ఎముక కాదు, కపాల ఎముక రావాలి. కపాల ఎముక. ఇప్పుడు కపాల ఎముక ఏంటండి? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ మూడింట్లో కపాల ఎముకను మీరు కనిపెడితే మనకి కొంతవరకు ఆన్సర్ చేయగలుగుతాం. కపాల ఎముక ఏదవుతుంది? ప్యారియేటల్ అవుతుందా? ఇందాక చెప్పుకున్నాం మనం, ముందు దాంట్లో చెప్పాం కదా, ప్యారియేటల్ అనేటువంటిది కపాల ఎముకని. కాబట్టి ప్యారియేటల్. నెక్స్ట్ చేతి ఎముక. చేతి ఎముక ఇచ్చినటువంటి దాంట్లో చేతి ఎముక ఏదవుతుంది? ప్యాలటైన్ చేతి ఎముక అవుతుందా, యాక్సిస్ చేతి ఎముక అవుతుందా, ల్యూనేట్ చేతి ఎముక అవుతుందా అనేది చూడాలి. మనకి మూడిట్లో కూడా మనకి చేతి ఎముక కనిపించట్లా. నెక్స్ట్ అలాగే వెన్నెముక. వెన్నెముక యొక్క మొదటి ఎముకను ఏమంటారండి? అట్లస్ అంటారు. రెండో ఎముకను ఏమంటారు? యాక్సిస్ అంటారు. కాబట్టి ఇక్కడ యాక్సిస్ మనకు కనిపిస్తుంది. అలాగే ఇంకేముంది మనకి? ముఖ ఎముక. ముఖ ఎముక కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ ఎముక పాలటైన్. పాలటైన్ అనేటువంటిది ముఖ ఎముక అండి. కనుక మిగిలింది ఏంటండి? లునేట్. మిగిలింది ఏంటండి? లునేట్. లునేట్ ఏమవుతుంది? చేతి ఎముక. మనం ఎప్పుడైనా విన్నామా? మీరు వినుంటారు, కొద్దిమంది వినకపోయి ఉండొచ్చు. ఏంటంటే దీని గురించి ఎవరు కూడా ప్రస్తావన చేయరు. మనం ఇప్పుడే చెప్పామండి, కార్పల్స్ ఉన్నాయి కదండి, కార్పల్స్ 8 ఉంటాయని చెప్పాము. ఆ 8 మొదటిది ఏంటని చెప్పామండి? ముందు బిట్లో తాలస్ అని చెప్పాం. ఆ రెండోదే లునేట్. ఆ రెండోది ఏంటండి? లునేట్. మీకు ఇవి చదవలసినటువంటి అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మిగతా ఎముకలు కానీ మీరు కానీ చూసినట్లయితే, మిగతా ఎముకలు కానీ మీరు చదివినట్లయితే దీన్ని ఈజీగా మీరు పక్కన పెట్టవచ్చు. ఎందుకు? ఇప్పుడు అవన్నీ మనం ఆన్సర్ చేసేటప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేశాం. పక్కన పెట్టడం వల్ల ఏమవుతుంది? ఆ మిగిలినటువంటిది దానికి జత అవుతుంది. కనుక ముఖ ఎముక దేనికండి జత? ఆరకి జత. పుర్రె ఎముక దేనికి జత? టీకి జత. ఆరు టీ ఫస్ట్ వచ్చాయండి. ఫస్ట్ మనం ఆరు టీ వచ్చాయి, అన్నిట్లో ఆరు టీ ఉంది. ఆ ఫస్ట్ ఆరు, రెండో టీ, ఇది రైట్ అవ్వచ్చు. ఇది టీఆర్ కాబట్టి బి రాంగ్. సి ఆర్టీ కనుక ఇది రైట్ అవ్వచ్చు. ఇది టీఆర్ కాబట్టి ఇది రాంగ్. ఇప్పుడు మనకి మిగిలినవి ఏంటి? ఏ మరియు సి మిగిలాయి, అంతే కదండి. ఇప్పుడు ఒకసారి చూడండి. నెక్స్ట్ చేతి ఎముక ఏంటని చెప్పాం? క్యూ అని చెప్పాం. చేతి ఎముక ఏంటండి? లునేట్, క్యూ. కాబట్టి ఈ రెండిట్లో మనం చూద్దాం. క్యూ ఎక్కడ లేదండి, క్యూ లేదు. కాబట్టి మిగిలింది ఏంటవుతుంది? ఇక్కడ మూడోది క్యూ, కనుక ఆన్సర్ క్యూ. చెవి ఎముక ఏడవుతుంది? పి. వెన్నెముక ఏడవుతుంది? యాక్సిస్. పిఎస్. సరిపోయి కదండి. కనుక ఆన్సర్ ఏమవుతుందండి? సి. ఈ విధంగా కూడా మీరు ట్రైల్ ఎర్రర్ మెథడ్లో కూడా మీరు బిట్ని ఆన్సర్ చేయవచ్చు. మీకు తెలియని పక్షంలో, తెలిస్తే మీరు డైరెక్ట్గానే దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఓకేనండి. ఈ విధంగా మనం బిట్ని అనాలిసిస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ ఈ క్రింది వానిలో చదును ఎముకలకు ఉదాహరణ. చదును ఎముకలు అంటే ఫ్లాట్ బోన్స్ అండి. చదును ఎముకలు అంటే ఏంటండి? ఫ్లాట్ బోన్స్. చదును ఎముకలు అంటే ఏంటండి? ఫ్లాట్ బోన్స్. చదును ఎముకలు అంటే ఫ్లాట్ బోన్స్. ఫ్లాట్ బోన్స్ గురించి మనము స్కెలిటల్ సిస్టంలో మాట్లాడుకోవడం జరిగింది క్లాస్లో.
ఎక్కడెక్కడ ఫ్లాట్ బోన్స్ ఉంటాయి వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ చూడండి మనకి ఫ్లాట్ బోన్స్ ఎన్ని ఇచ్చాడు. ఆప్షన్ 1లో ఏమి ఇచ్చాడు, ఫ్రంటల్, నాజల్, ఊమర్. ఈ 3 ఫ్లాట్ బోన్సా కాదా అనేటటువంటిది ఒకసారి చూడండి. అలాగే సెకండ్లో ఏమి ఇచ్చాడు, స్కాపులా, స్టెర్నమ్, రిబ్స్. ఈ 3 కూడా ఫ్లాట్ బోన్సా. నెక్స్ట్ ఇలియం, ఇచియం, ప్యూబిస్. ఈ 3 కూడా ఫ్లాట్ బోన్సా. అలాగే 4th వన్ మ్యాగ్జిల్లా, మ్యాండిబుల్, హయాయిడ్. ఇవి కూడా ఫ్లాట్ బోన్సా. అంటే ఇప్పుడు ఫ్లాట్ బోన్స్ అయితే ఇవన్నీ కూడా ఫ్లాట్ బోన్స్ అయ్యి ఉండాలి. లేదంటే ఇందులో ఏం కాదో ఒకసారి చూద్దాం మనము. మనకి ఫ్రంటల్, నాజల్, ఊమర్ అనేటటువంటి ఫ్లాట్ బోన్స్ అండి. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే స్కలలో ఉంటాయి. ఇవి స్కలలో ఉంటాయి. ఈ 3 కూడా ఫ్లాట్ బోన్స్. అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. స్కాపులా, స్టెర్నమ్, రిబ్స్ ఇవి కూడా ఫ్లాట్ బోన్స్. మనం చెప్పుకున్నాం స్కాపులా గురించి చెప్పుకున్నప్పుడు, స్టెర్నమ్ గురించి, రిబ్స్ గురించి చెప్పుకున్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. ఈ 3 కూడా ఫ్లాట్ బోన్సే. అలాగే ఇలియం, ఇచియం, ప్యూబిస్ ఇవి ఎక్కడ ఉంటాయండి, పెల్విక్ రీజన్ లో శాక్రమణ, శాక్రమణ మనకి అసక్సి పెల్విక్ రీజన్ ఏర్పరుస్తుంది కదండి. ఈ 3తో కలిపి అసక్సి పెల్విక్ బోన్ ని ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఈ 3 కూడా అంటే పెల్విక్ బోన్ ఉంటుంది మనకి ఫ్లాట్ బోన్ కాబట్టి ఈ 3 కూడా ఫ్లాట్ బోన్సే కనుక ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాగ్జిల్లా, మ్యాండిబుల్, హయాయిడ్. మ్యాగ్జిల్లా, మ్యాండిబుల్ అనేటటువంటివి ఇవి ఫేషియల్లో ఉంటాయండి. ఈ 2 కూడా ఏంటి, ఈ 2 కూడా ఏంటండి ఇర్రెగ్యులర్ బోన్స్. ఈ 2 కూడా ఏంటండి ఇర్రెగ్యులర్ బోన్స్ కాబట్టి ఇవి ఫ్లాట్ బోన్స్ కాదు. కనుక మనకి ఆప్షన్స్ 1, 2, 3 రైట్ ఆన్సర్స్ అండి. ఆప్షన్ 1, 2, 3 రైట్ ఆన్సర్ కాబట్టి 1, 2, 3 సరైనవి. ఇక్కడ మనం అందరూ కూడా పైవన్నీకి వెళ్ళిపోయారు అనుకోండి ఆన్సర్ తప్పు అవుతుంది. కాబట్టి వీటి మీద సరైనటువంటి అవగాహన ఉండాలి. మన యొక్క మెటీరియల్ మీరు అబ్జర్వ్ చేయండి, పరిశీలన చేయండి. మన మెటీరియల్లో క్లియర్గా పట సహాయంతో ఫ్లాట్ బోన్స్, లాంగ్ బోన్స్, ఇర్రెగ్యులర్ బోన్స్, అలాగే సెసమాయిడ్ బోన్స్, అలాగే షార్ట్ బోన్స్ పట సహాయంతో మనం వివరించడం జరిగింది. మీరు ఆ పటాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఇటువంటి ఆన్సర్స్ని బిట్స్కి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ 10వ బిట్ చూడండి. భరతనాట్యం చేసే వారిలో ఎక్కువగా ఈ రకమైన కీలు ఉపయోగపడుతుంది. మనకి భరతనాట్యం చేసేటటువంటి వ్యక్తులు కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ రకమైనటువంటి కీలు ఎక్కువగా యూజ్ చేస్తున్నాము అనేటటువంటి ఒకసారి పరిశీలన చేద్దాం. ఆప్షన్ ఏ బంగారపు కీళ్ళు, ఆప్షన్ బి బంతి గిన్నె కీళ్ళు, ఆప్షన్ సి జారుడు కీళ్ళు, ఆప్షన్ డి మడత బందు కీళ్ళు. మనకి ఇంతవరకు కూడా మనకి బిట్టు ఎలా చదివి ఉంటాం మనము, బంగారపు కీళ్ళు ఎక్కడెక్కడ ఏ జాయింట్స్ దగ్గర ఉంటుంది, సర్వికల్ రీజన్ అని, అలాగే పిల్విక్ రీజన్ అని, ఇక్కడ బంగారపు కీళ్ళు ఉంటాయని, అలాగే మడత బంతి గిన్నె కీళ్ళు ఎక్కడ ఉంటాయి, షోల్డర్ రీజన్లో ఉంటాయని, అంతే కదండి. అలాగే పెల్విక్ రీజన్లో ఉంటాయని, అలాగే జారుడు కీళ్ళు ఎక్కడ ఉంటాయి, కార్పల్స్ మధ్య ఉంటాయని, అలాగే మడత బందు కీళ్ళు ఎల్బోలో ఉంటాయని, అలాగే నీస్లో ఉంటాయని మనం చదవడం జరిగింది. కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా అడిగాడు చూడండి. ఇండైరెక్ట్గా ఎలా అడిగాడు, భరతనాట్యం చేసేవారు ఎక్కువగా ఈ రకమైన కీలు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనము ఆలోచించాలి. ఇది ఇలా మనకి ఈ విధంగా ఎవరైతే మనకి కోచింగ్లో వివరణ ఇవ్వగలుగుతున్నారో అటువంటి కోచింగ్ని సెంటర్ని మనం ఎంచుకోవాలి. ఇది కరెక్ట్ అయినటువంటి వే. ఈ రకంగా మనకి ఇండైరెక్ట్గా వచ్చేటటువంటి క్వశ్చన్స్కి మనకి అక్కడ క్లాసెస్లో చెప్పగలుగుతున్నారు. అటువంటి కోచింగ్ సెంటర్ మనం ఎన్నుకుంటే, ఆ విధంగా బిట్ అనాలిసిస్ చేసేటటువంటి వ్యక్తుల దగ్గర మనం కోచింగ్ తీసుకుంటే మనకి ఈజీగా జాబ్ వస్తుంది. ఓకేనండి. చూడండి, భరతనాట్యం చేసేవారిలో మనం భరతనాట్యంగా చేసేటటువంటి వ్యక్తులుగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మడత బందు కీళ్ళు ఎంతవరకు అండి మనకి ఇది అవుతాయి. ఇప్పుడు మడత బందు కీళ్ళు ఉన్నాయనుకోండి, ఇవి 90 degrees వరకే మూవ్ అవుతాయండి. 90 degrees వరకే మూవ్ అవుతాయి. కాబట్టి మనకి ఎక్కువగా అంటే ఎక్కువ మూమెంట్స్ చేయడానికి ఇది పర్మిషన్ ఇవ్వదు, కనుక ఇది జరగదు. నెక్స్ట్ జారుడు కీళ్ళు, ఇది కూడా చాలా తక్కువ మూమెంట్ని కలిగి ఉంటుంది. అలాగే బంతి గిన్నె కీళ్ళు, ఇది అన్ని రకాల మూమెంట్లు కలిగి ఉంటుంది. కానీ మనం భరతనాట్యం చేసేటటువంటి వ్యక్తుల్లో ఇది బంతి గిన్నె కీళ్ళు మనకి ఇది కూడా 360 degrees మనకి మూవ్ అవుతుందండి. కానీ మనకి ఇది కేవలం బంతి గిన్నె కీళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయి, షోల్డర్ రీజన్లో ఉంటాయి, అలాగే
పెల్విక్ రీజియన్లో మాత్రమే ఉంటాయి. మరి ఈ రెండింటి కాకుండా మనకి భరతనాట్యం చేసేటటువంటి వ్యక్తులుగా మనం పరిశీలన చేస్తే వాళ్ళు తలకాయని ఎక్కువగా తిప్పి నాట్యం చేస్తారు. మీరు అబ్జర్వ్ చేశారు, తల హవాభావాలన్నీ కూడా తలకాయతోనే చేస్తారు. కాబట్టి ఇక్కడ తలకాయ దగ్గర మనకు ఉండేటటువంటి, ఇక్కడ మెడ దగ్గర ఉండేటటువంటి కీలు ఏంటండి? బొంగరపు కీళ్ళు. కాబట్టి ఆప్షన్ ఏ బొంగరపు కీళ్ళు. ఓకేనండి. ఇది ఈ విధంగా మనం బిట్ని అనాలిసిస్ చేయాలి. మనకు తెలియనప్పుడు, ఈ బిట్ మనకు నిజంగా తెలియదండి, తెలియనప్పుడు ఏ విధంగా దీన్ని ఆన్సర్ చేయాలి అంటే ఇప్పుడు మనము ఒక్కొక్క ఆప్షన్ని మనం పరిశీలించాలి. బొంగరపు కీళ్ళు, ఓకే, మన తల తీరడానికి అంటే భరతనాట్యం తలను తిప్పుతాం, ఓకే, ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బంతిగిన్నె కీళ్ళు, బంతిగిన్నె కీళ్ళు ఇక్కడ మాత్రమే తిరుగుతాయి, పెద్దగా మనకి ఇక్కడ పర్మిషన్స్ అవసరం లేదు. మన తలకాయ తిరగాలి కదండి తప్పనిసరిగా, కాబట్టి బంతిగిన్నె కీళ్ళు అవసరం లేదు. నెక్స్ట్ జారుడు కీళ్ళు, జారుడు కీళ్ళు అనేవి మనకి చాలా తక్కువ పర్మిషన్స్ మాత్రమే ఇస్తాయి మూమెంట్స్కి. కాబట్టి ఎక్కడ కార్పల్స్ టార్స్ జాయింట్లు ఉంటాయి. ఇవి భరతనాట్యం ఉపయోగించినా సరే ఎక్కువగా అన్నాడు. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి, తప్పనిసరిగా ఇవన్నీ కూడా మూమెంట్స్కి ఉపయోగపడతాయి, కానీ ఎక్కువగా అన్నాడు, అది అబ్జర్వ్ చేయండి. ఓకేనండి. కాబట్టి జాయింట్కి ఉపయోగపడతాయి కానీ ఎక్కువగా కాదు. నెక్స్ట్ మడత బంధు కీళ్ళు, ఇవి కూడా ఉపయోగపడతాయి కానీ ఎక్కువగా కాదు, తక్కువ పర్మిషన్స్ ఇస్తాయి మూమెంట్స్కి. కాబట్టి మనకు ఆప్షన్ ఏదవుతుందండి? బొంగరపు కీళ్ళు అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుందండి. మిత్రులారా, ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఈ 10 ప్రశ్నల యొక్క సరళిని మీరు పరిశీలన చేసి ఉంటారు. ఈ సరళి మనకు వచ్చేటటువంటి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉందో కూడా మీరు చూశారు. ఈ విధంగా మనకి డిఎస్సిలో బిట్లు అడిగేటటువంటి అవకాశం అనేటటువంటిది, ఎస్ఏపికి ముఖ్యంగా బిట్లు అడిగేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. కాబట్టి మీకు ఎక్కడైతే ఇలా మీకు ఎనాలిసిస్ చేసి మీకు బిట్టుని ఏ విధంగా వస్తుంది అనేటటువంటిది ఎనాలిసిస్ చేసి చెప్పగలుగుతున్నారో ఆ శిక్షణా సంస్థని ఎన్నుకోండి, ఆ కోచింగ్ సెంటర్ని ఎన్నుకోండి. అదేవిధంగా బిట్స్ మీకు డే బై డే అంటే మీకు అయిపోయినటువంటి సిలబస్ ఆధారంగా అయిపోయినటువంటి, ఇప్పుడు స్కిల్ సిస్టమ్ అయిపోయింది అనుకోండి, వెంటనే దాని మీద ఒక టెస్ట్, అలాగే వీక్లీ టెస్ట్, ఇప్పుడు వీక్లో అయినటువంటి వాటి అన్నిటి మీద ఒక వీక్లీ టెస్ట్, అలాగే గ్రాండ్ టెస్ట్స్, ఇలా మీకు టెస్ట్లు కూడా కండక్ట్ చేయాలి. ఎందుకంటే మనకి కేవలం నేర్చుకుంటే కాదు, నేర్చుకున్న దాన్ని అప్లై చేయగలగాలి అంటే తప్పనిసరిగా టెస్ట్లు అనేటటువంటి కండక్ట్ చేయాలి. ఇలా టెస్ట్లు మీకు ఎక్కడ కండక్ట్ చేస్తారో, ఇలా బిట్లు ఎనాలిసిస్ చేసి మీకు ఎక్కడైతే టెస్ట్లు కండక్ట్, ఇలా ఈ కాఠిన్యతతో అంటే మరి బిట్లు అందరూ ఇస్తారండి, బిట్లు అన్ని కూడా డైరెక్ట్ బిట్లు అందరూ ఇస్తారు, అందరూ ఇవ్వగలుగుతారు, అన్ని శిక్షణ సంస్థలు బిట్లు ఇస్తాయి. కానీ ఈ సరళి, ఈ ప్రశ్నల సరళి, ఈ కాఠిన్యతతో ఎవరిస్తారో, ఇలా మనకు టఫ్గా బిట్స్ ఎలా ఇస్తే ఎవరైతే ఫామ్ చేసి ఇవ్వగలరో ఆ శిక్షణ సంస్థని ఎన్నుకోండి. ఓకేనండి. నెక్స్ట్ మన యొక్క ఆన్లైన్ క్లాసెస్ యొక్క లాంచింగ్ అనేటటువంటిది 23rd జరుగుతుందండి. 23వ తేదీన ఆన్లైన్ కోచింగ్ లాంచింగ్ జరుగుతుంది. అదేవిధంగా జూలై 1 నుంచి మనకి ఆఫ్లైన్ కోచింగ్ని మనం ప్రారంభిస్తున్నాం. జూలై 1వ తేదీన మనకి ఆఫ్లైన్లో మీకు కోచింగ్ అనేటటువంటి, అంటే మీరు శిక్షణ సంస్థ దగ్గరకు వచ్చి మీరు కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఇది మనం ప్రొవైడ్ చేసేటటువంటిది. మన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెటీరియల్ ఉంది, అలాగే అనుభవజ్ఞైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. పూర్తి వివరణతో కూడినటువంటి మొత్తం అన్ని టాపిక్స్కి, ఇప్పుడు కొత్తగా మనకు చేర్చినటువంటి అన్ని టాపిక్స్ సంబంధించినటువంటి పూర్తి మెటీరియల్ విత్ బిట్ బ్యాంక్స్తో సహా, గ్రాండ్ టెస్ట్తో సహా మనకి మన దగ్గర మెటీరియల్ ఉంది. మీకు ఇది పూర్తిగా మేము అందించడం అనేటటువంటిది చేస్తాం. థ్యాంక్ యూ. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, అందరూ కూడా కొత్త సిలబస్ సరిగా మనకి చెప్పట్లేదండి, అనాలిసిస్ చేయట్లేదండి, మరి మీరు కూడా కొత్త సిలబస్ మాకు సరిగా ప్రొవైడ్ చేస్తారని అడుగుతున్నారు. మేము విత్ హార్డ్ కాపీతో మేము ముందు ఉన్నాం. చూడండి, స్పోర్ట్స్ ట్రైనింగ్ చూశారు కదండి. ఇది అందరూ కూడా ఇప్పుడు వరకు వచ్చినటువంటి శిక్షణ సంస్థలకు వెళ్ళినటువంటి విద్యార్థులు అందరూ కూడా మా దగ్గర మొరపెట్టుకున్నది ఏంటంటే, మీద ఇచ్చారండి, ఎస్ఏపిఏకి ఇది సరిపోతుందా అని అంటే, వాళ్ళు ఇచ్చినటువంటిది, వాళ్ళు చూసినటువంటి మెటీరియల్ చూసాము, అది సరిపోదు, ప్రశ్నల యొక్క కాఠిన్యత చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మనం చూడండి, ఈ ఒక్క స్పోర్ట్స్ ట్రైనింగే 67 పేజెస్ ఇచ్చామండి. 67 పేజెస్. ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. శిక్షణ దశకు శిక్షణ,
ఒకసారి ఈ పేజీని అబ్జర్వ్ చేయండి. శిక్షణ దశకు శిక్షణ. ఓకేనండి, అబ్జర్వ్ చేశారు కదండి. ఇలా మనము వాటితో పాటు వెల్నెస్ మేనేజ్మెంట్ కూడా మనము పూర్తిగా 42 పేజీలతో మనము వెల్నెస్ మేనేజ్మెంట్ హార్డ్ కాపీని కూడా మీకు మీ చేతిలో పెడతాం మీరు కోచింగ్కి వచ్చిన రోజున. ఓకేనండి. అలాగే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కూడా మనం 40 పేజీలతో ఇవ్వడం జరిగింది. కొత్త సిలబస్ అంతా కూడా యాక్యురేటెడ్గా మీ ముందు పెడతాం. మీకు నచ్చితేనే కోచింగ్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా రీసెర్చ్ కూడా మనము 40 పేజెస్ అండి. 40 పేజెస్ వరకు కూడా మనము రీసెర్చ్ని తయారు చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు అందరికీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో కూడా కొంత డెమో క్లాస్తో కూడా కొంత మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరు కూడా చూసాం, అందరిని కూడా అబ్జర్వ్ చేసాం, ఎవరు కూడా తెలుగులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెటీరియల్ ఇవ్వలేదు. మనం మాత్రం తెలుగులో మీకు అర్థమయ్యేటటువంటి రీతిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెటీరియల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు అనుమానం ఉంటే మీకు రీసెర్చ్ ఇచ్చినటువంటి మీకు ప్రొవైడ్ చేసినటువంటి ఫ్రీ మెటీరియల్లో మనకి రీసెర్చ్ మెటీరియల్ కొంచెం ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ.